ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియమైన వాళ్ళరా, గత కొన్ని రోజులుగా మనము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు తన గురించి చెప్పినటువంటి, తన శిలువ మరణాన్ని గురించి చెప్పినటువంటి ఒక సంగతిని మనము చివరిగా ధ్యానించుకున్నామండి. ఈరోజు ప్రభు రాత్రి వల్ల ఆ పస్కా భోజనం, ఆ రోజు అంటే ఆయన యేసుక్రీస్తు తను అప్పగింపబడేటువంటి రాత్రి, ఆయన అప్పగింపబడడానికి ముందుగా ఆయన శిష్యులకు నేర్పించినటువంటి ఒక 3 పాఠాలను మనము ఈరోజు నేర్చుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు కొన్ని కార్యాలను మనం చూస్తున్నామండి. 15వ వచనంలో యేసయ్య ఆయన తన శిష్యులతో అంటున్నాడు, నేను చేసిన కార్యమును చూసితిరి కదా, నేను చేసిన ప్రకారము మీరు చేయవలనని నేను మీకు మాదిరిగా చేసి తిని అనేటువంటి మాటను ఆయన అంటున్నాడు. ఒక ఉదాహరణంగా, అంటే మీరు ఏం చేయాలి అనేటువంటి దాన్ని నేను మీకు చేసి చూపించాను అని యేసయ్య అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రభు రాత్రి భోజనంలో యేసుక్రీస్తు ఏం చేశాడు మనందరికి బాగా తెలుసు. యేసుక్రీస్తు ఆయన ఆ యొక్క భోజన బల్ల నుండి ఆయన లేచి తన యొక్క పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాడు. ఒక తువాలను ఆయన కట్టుకున్నాడు నడుముకి. శిష్యుల పాదాలు ఒక్కొక్కరు పాదాలుగా ఆయన కడగడము, వాటిని తన యొక్క తువాలతో తొడవడము అట్లా మొదలు పెడుతున్నాడు. పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, నువ్వు నా పాదాలు కడగాలి, నువ్వు నా పాదాలు కడగవలనా, నువ్వు నా పాదాలు ఎప్పుడు కూడా కడగకూడదు అని చెప్పి ఆయన అంటున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను నీ పాదములు కడగకపోతే నా యొద్ద నీకు ఏ యొక్క అంటే ఆశీర్వాదము లేదు అనేటువంటి మాటను ఆయన అంటున్నాడండి. నా యొద్ద నీకు ఏ యొక్క పంగు లేదు అని ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడు వెంటనే పేతురు ఏమంటున్నాడు, ఆయన అయ్యా నా పాదాలు మాత్రం కాదు, నా చేతులు, నా తల కూడా కడగాలి అని అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నువ్వు స్నానం చేసిన వాడు మళ్ళీ స్నానం చేయనక్కర్లేదు, అతడు పాదాలు మాత్రం కడిగితే చాలు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరు పాదాలు కడుగుతున్నాడు. కడిగి యేసయ్య మళ్ళీ ఆ యొక్క భోజన బలలో కూర్చొని ఆయన అంటున్నాడు, నేను చేసిన కార్యం మీరు చూచితిరి కదా, నేను చేసిన ప్రకారము మీరు చేయవలనని మీకు మాదిరిగా చేసి తిని అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పాదముల కడుగుట వలన యేసుక్రీస్తు 3 కార్యాలను శిష్యులకు నేర్పించాడు. అవి ఏమిటి? మొట్టమొదటిగా తగ్గింపును నేర్పించాడు, రెండవది క్షమించడం గురించి నేర్పించాడు, మూడవది శుద్ధీకరణ గురించి నేర్పించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి యేసయ్య ఆయన అప్పగింపబడడానికి ముందు ఆయన యేసయ్య శిష్యులకు నేర్పించిన మొదటి పాఠం ఏంటంటే తగ్గింపుని నేర్పించాడు. అంటే ఎలాగా? ఆయన యజమానుడిగా ఉన్నాడు, బోధకుడిగా ఉన్నాడు, ఆయన తను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన అంటున్నాడు, బోధకుడు యజమానుడైన నేనే మీ పాదములు కడిగితే మీరు కూడా అలా చెయ్యాలి కదా అని యేసయ్య అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్తము ద్వారా కడవబడినటువంటి మీరు నేను, మన యజమానుడైన మన తండ్రి అయిన యేసుక్రీస్తు ఏమైతే చేశాడో అలాగ మనం కూడా ఒకరికొకరు మనం తగ్గింపు స్వభావము గలవారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికి కృపిస్తాడండి? తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఎక్కడైతే గర్వం ఉందో అక్కడ సాతాను ఉన్నాడు, ఎక్కడైతే తగ్గింపు దీన మనస్సు ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరికి స్థలం ఇస్తున్నామండి? మన గర్వము ద్వారా మనం సాతానికి మన జీవితంలో స్థలం ఇస్తున్నామా, లేకుంటే మన తగ్గింపు దీన స్వభావము ద్వారా మనము యేసయ్యకు మన జీవితంలో స్థలాన్ని కలిగిస్తున్నామా అనేటువంటి దాన్ని ఆలోచిద్దామండి. యేసయ్య తను అప్పగింపబడబోయే రాత్రి ఆయన శిష్యులకు నేర్పించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠము తగ్గింపు స్వభావం గల వారిగా మీరు ఉండాలి అనేటువంటి దాన్ని శిష్యులకు నేర్పించారు. రెండవదిగా యేసుక్రీస్తు తాను అప్పగింపబడడానికి ముందుగా ఆ రోజు రాత్రి శిష్యులకు నేర్పించినటువంటి రెండో పాఠం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒకరి పాపములు ఒకరు క్షమించాలి అనేటువంటి దాన్ని నేర్పించారండి. మనం క్షమించేటువంటి స్వభావం గలవారుగా ఉండాలని నేర్పించాడు.
ప్రియమైన బిడ్డలారా, ఇంకా కొద్దిసేపట్లో తాను ప్రేమించిన తన ద్వారా ఎన్నుకోబడినటువంటి శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతు ద్వారా ఆయన పట్టించబడబోతున్నాడు. మరుసటి దినాన ఆయన సిలువలో మరణించబోతున్నాడు. అలాంటి నమ్మక ద్రోహం చేసినటువంటి యూదా ఇస్కరియోతును చూసి యేసయ్య ఏమన్నాడండి? గెత్సెమనే వనంలో, స్నేహితుడా అని అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒరే నువ్వు ద్రోహి అని చెప్పాను, నమ్మక ద్రోహం చేసేవరా నాకు అని చెప్పి అనలేదు. యూదా ఇస్కరియోతును యేసు శత్రువుగా చూడలేదండి. ఆయన ప్రేమ మారలేదు. ఎందుకు? కారణం ఏంటి? యూదా ఇస్కరియోతు యొక్క పాపాలు ఆయన క్షమించాడు. అన్నీ చేసి ఆ యొక్క బల్లలో యేసయ్యతో కూర్చొని ఉన్నాడండి. ఒరే నువ్వు నన్ను ఇలా చేసావురా, నేను కొట్టనురా అని చెప్పి శిష్యుల దగ్గర చెప్తే అక్కడ కొట్టే చంపేసి ఉండేవాళ్ళు యూదా ఇస్కరియోతును. కానీ యేసయ్య అక్కడ యూదా ఇస్కరియోతు యొక్క పాపాన్ని క్షమించి ఒక మంచి ఉదాహరణను చూపించాడు. ప్రియమైనరా, ఈ పాదములకు అడుగుటంటే ఏంటి? మనకు ఇతరులు చేసినటువంటి నమ్మక ద్రోహం కానివ్వండి, పాపాలు కానివ్వండి, మోసాలు కానివ్వండి, మనము ఒకరికొకరు క్షమించే స్వభావం గలవారిగా ఉండాలి అనేటువంటి రెండో పాఠాన్ని యేసుక్రీస్తు ఆయన శిష్యులకు నేర్పిస్తున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, మనం ఎలాంటి వారిగా ఉండాలంటే క్షమించేవారిగా ఉండాలి. మూడోది, యేసు తాను అప్పగింపబడబోయే రాత్రి, ఆయన సిలువేయబడబోయే రోజుకి ముందు రాత్రి ఆయన శిష్యులకు నేర్పించినటువంటి మూడో పాఠం ఏంటంటే శుద్ధీకరణ. మీ క్రియలను మీరు పరిశుద్ధపరచుకోవాలి. మీ క్రియలను పాదములు కడుగుట ద్వారా యేసయ్య తన శిష్యులకు నేర్పించినటువంటి మూడో పాఠం ఏంటంటే మీరు మీ యొక్క నడకలను పరిశుద్ధపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని యేసు తన శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఒక 40 సంవత్సరాలకు ముందుగా మన భారతదేశంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, అంటే ఆ రోజుల్లో అంటే ఎవరన్నా బయటికి వెళ్ళి పెద్దవాళ్ళు అంటే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇంటికి బయట వెలుపల ఒక పాత్రలో నీళ్ళు ఉంటాయండి, ఒక తొట్టిలో నీళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే డైరెక్ట్గా ఇంట్లోకి రారు. వాళ్ళు ఆ యొక్క పాత్రతో తన యొక్క ఆ నీళ్లతో తన యొక్క కాళ్ళు చేతులు కడుక్కుంటారు. కాళ్ళు కడుక్కున్న తర్వాతే లోపలికి వస్తారు. అంటే ఏంటి? నా ఇంట్లోకి నేను వెళుతున్నాను, నా కుటుంబాన్ని నేను చూడడానికి దర్శించడానికి వెళుతున్నాను, నేను నా కాళ్ళను కడుక్కోవాలి అని ఏ యొక్క అపవిత్రత కూడా, అశుభ్రత కూడా నా ఇంట్లోకి రాకూడదు అని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవారు. ప్రియమైన బిడ్డలారా, దేవునితో ఐక్యత పడేటువంటి మనము, దేవుని బిడలైనటువంటి మనము ప్రతిరోజు మనకు నడకలను మనము దేవునికి ముందుగా శుద్ధి చేసుకునేవారిగా ఉండాలి అనేటువంటి మూడో పాఠాన్ని సిలువేయడానికి ముందుగా యేసయ్య తన శిష్యులకి నేర్పించాడు. యేసయ్య తాను సిలువేయడానికి ముందు రోజు రాత్రి తను అప్పగింపబడబోయే కొద్ది సమయానికి ముందుగా యేసయ్య తన శిష్యులకు నేర్పించినటువంటి 3 పాఠాలు. తగ్గింపు స్వభావం గలవారుగా మీరు ఉండాలి అన్నారు. రెండవదిగా యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పించిన రెండో పాఠం ఏంటి? ఒకరి పాపములు ఒకరు క్షమించే స్వభావం గలవారుగా ఉండాలి అనేటువంటి దాని గురించి, క్షమించే స్వభావం గలవారుగా ఉండాలనేటువంటి విషయాన్ని నేర్పించాడు. మూడవదిగా పరిశుద్ధత, శుద్ధీకరణ గురించి నేర్పించాడు. ప్రియమిదేనులారా, యేసయ్య రక్తముతో కడగబడిన మనము ఈ 3 కార్యాలను మన జీవితంలో పాటించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నువ్వు నీ శిష్యులకు సిలువేయబడడానికి ముందుగా నేర్పించినట్టు 3 పాఠాలు, తగ్గింపు, క్షమించేటువంటి స్వభావము, పరిశుద్ధత, శుద్ధీకరణ గురించి నేర్పించాలి. ఈ 3 కార్యాలు కూడా తండ్రి, స్వభావాలు కూడా తండ్రి, మా జీవితంలో మేము తండ్రి కలవారిగా ఉండడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మాకు తగ్గింపును దయచేయండి తండ్రి, క్షమించే స్వభావాన్ని దయచేయండి. మా క్రియలను నీ ముందుగా శుద్ధి చేసుకునేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడున్నవారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించేది వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.